أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما اللهم ربي زدني علما آمين بسم الله الرحمن الرحيم అల్లాహుల్లజీ కలక సమావాతి వల్లర్జు వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమస్తవల్ అర్ష్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల ప్రశంసలు స్తోత్రాలు కేవలం అల్లాహకే చెందుతాయి. సోదరులారా, నాకు ముందుగా ఈ అవకాశ భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి నా అంశం సృష్టికర్త యొక్క లక్షణాలు. సోదరులారా, ఖురాన్ గ్రంథం ఓ ప్రపంచ మానవులారా అని సంబోధిస్తూ తనను సృష్టించిన సృష్టికర్త దైవాన్ని సర్వమానవాళికి పరిచయం చేస్తుంది. ఇలా బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీం 32వ సూరా 4వ ఆయతులో అల్లాహుల్లజీ కలక సమావాతి వల్లర్జు వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమస్తవల్ అర్ష్. ఆకాశాలను భూమిని వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను 6 రోజుల్లో సృష్టించినవాడు, దాని తర్వాత అధికార పీఠాన్ని అధిష్ఠించినవాడు ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహే. అలాగే మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేసి పైనుంచి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు జీవనోపాధిని కల్పించినవాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహకు సమానంగా నిలబెట్టకండి అని అల్లాహ్ అంటున్నాడు. ఆయనే అల్లాహ్. ఉప్పొంగే మహాసప్త సముద్రాలను మరియు వాటిలో సకల జీవరాశులను సృష్టించినవాడు అల్లాహే. గాలిలో రెక్కలు విప్పి గాల్లోనే విహరించే ఆ పక్షులను క్రింద పడకుండా నిలిపి ఉంచిన ఆ మహా సృష్టికర్త పేరే అల్లాహ్. ఆయనే ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుని సృష్టించి రాత్రిపూట చల్లని వెన్నెలనిచ్చే చంద్రుని సృష్టించిన ఆ మహా సృష్టికర్త పేరే అల్లాహ్. ఆయనే అల్లాహ్. ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల వృక్షజాలాలన్నింటినీ మరియు భూమిని చీల్చుకొని ఎవరైతే టెంకెను విత్తనాన్ని మొలకెత్తింపజేస్తున్నాడో ఆయనే అల్లాహ్. ఆయనే అల్లాహ్. ఆయనే ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్నదానిని, ప్రాణం ఉన్నదాని నుంచి ప్రాణం లేనిదానిని, జీవి నుంచి నిర్జీవిని, నిర్జీవి నుంచి జీవిని, శూన్యం నుంచి అస్తిత్వాన్ని, అస్తిత్వాన్ని నుంచి శూన్యాన్ని వెలికి తీసినవాడు మహా సృష్టికర్త పేరు అల్లాహ్. అలాగే సోదరులారా, మనం నివసించే ఈ భూమి విశ్వంలోని సౌర కుటుంబంలో ఒక గ్రహం మాత్రమే. మన సౌర కుటుంబంలో భూమి కంటే పెద్దవైన ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ భూమి ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. భూమి అంతటి వేగంతో తిరుగుతోంది అన్న విషయమే సగటు మనిషికి తెలియదు, చదివే వారికి తప్ప. కానీ ఆ విధంగా భూమి గుండ్రంగా తిరుగుతున్న మనం అందులో తిరగకుండా స్థిరత్వాన్ని ప్రసాదించిన వాడు ఆ మహా సృష్టికర్త అయిన అల్లాహ్. మరి ఇంతటి ఘనత కలిగినటువంటి ఈ భూమి సూర్యునితో పోల్చినప్పుడు సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. మరి ఆ సూర్యుడు ఎలా ఉన్నాడంటే 6,000 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రత, మరి లోపలైతే కనుక కొన్ని లక్షల కోట్ల ఉష్ణోగ్రత ఉంటుంది. సోదరులారా, చూడండి, 5 మైళ్ళ పొడవాటి అగ్ని జ్వాలలతో భగభగ మండే సూర్యుడి నుంచి మన భూమండలం 14 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంది. సోదరులారా, మరి అంత దూరం నుంచి సూర్యుడి నుంచి కాంతి ఈ భూమి మీద పడడానికి 8 సెకండ్ల సమయం పడుతుంది. కాంతి ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సోదరులారా, దీనినే మనం కాంతి వేగం, లైవ్ స్పీడ్ అని అంటారు. మరి ఇంత ఘనత కలిగినటువంటి సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమే. అలాగే సూర్యుని కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవైన ఇతర నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి లక్షల కోట్ల నక్షత్రాలన్నిటిని కలిపి మనం మిల్కీవే అని లేదా గ్యాలక్సీ అని అంటున్నాం. 10 లక్షలను 1 మిలియన్ అంటాం. 1000 మిలియన్లను 1 బిలియన్ అంటాం.
1000 బిలియన్లను 1 ట్రిలియన్ అంటాం, 1000 ట్రిలియన్లను 1 జిలియన్ అంటాం. అనేక జిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఈ విశ్వంలో వ్యాపించి ఉన్నాయి సోదరులారా. ఒక పాలపుంతకు మనం నివసించే ఈ భూమిని పోల్చి చూసినట్లయితే సముద్రంలో ఒక సూది మనను ముంచి బయటికి తీస్తే ఎంతైతే ఒక నీటి చుక్క తడి వస్తుందో అంతే నీటి చుక్క ఈ భూమి అనుకుంటే కనుక మిగతా సముద్రం అంతా ఈ పాలపుంత అనుకోవచ్చు. అంటే కేవలం ఒక పాలపుంతకు మన భూమికి ఎంత తేడా ఉంటే మరి ఈ విశ్వానికి మన ఈ భూమికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, ఒకసారి ఆలోచించండి సోదరులారా. అందుకే సోదరులారా, ఈ సైంటిస్టులు ఏం తేల్చారయ్యా అంటే సృష్టికర్త లేకుండా సృష్టి ఉనికిలోకి రాలేదని, అలాగే నియామకుడు లేకుండా నియమాలు ఉనికిలోకి రావని, ఈ విషయం జ్ఞానం ఉన్న ఏ మనిషికైనా స్పష్టంగా అర్థమవుతుందని తెలియజేశారు. దెర్ ఈజ్ సమ్ పవర్ విచ్ ఈజ్ లీడింగ్ ద టోటల్ యూనివర్సిటీ. అంటే ఏదో ఒక శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది, బహుశా అదే ఆ మహాసృష్టికర్త కావచ్చని సైంటిస్టులు అన్నారు. సో ఆ శక్తినే ఖురాన్లో అల్లాగా పరిచయం అయ్యాడు సోదరులారా. అలాగే ఖురాన్లో 13వ సూర 2వ వాక్యంలో ఆకాశాలన్నింటినీ ఎలాంటి ఆధారం లేకుండా నిలబెట్టిన ఆ మహాసృష్టికర్త పేరే అల్లాహ్. అలాగే 32వ సూర 7వ వాక్యంలో ఆయన సృజనకారులకెల్లా ఉత్తమ సృజనకారుడు, ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగానే చేశాడు సోదరులారా. అలాగే 67వ సూర 3వ వాక్యంలో ఆయన ఒకదానిపై ఒకటి 7 ఆకాశాలను, సప్త ఆకాశాలను సృష్టించాడు. నీవు కరుణమైన సృష్టిలో ఎలాంటి క్రమరాహిత్యాన్ని చూడలేవు, కావాలంటే మరొకసారి చూడు, అందులో నీకేమైనా లోపం కనిపిస్తుందా, మళ్ళీ మళ్ళీ చూడు అంటున్నాడు. నీ చూపులు అలసిపోయి వెనక్కి తిరిగి వస్తాయి. కాబట్టి సోదరులారా, ఆ దైవాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించాలి. మానవుడికి వినే శక్తి గల చెవుల్ని ఇచ్చి ప్రపంచంలో ఉన్న విచిత్రమైన శబ్దాలను వినగలిగేటటువంటి ఈ చెవిని, అందులో గల కర్ణభేరిని తయారు చేసినటువంటి మహాసృష్టికర్త పేరు అల్లాహ్. అలాగే సోదరులారా, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాల వర్ణాలను, రంగులను చూడగలుగుతున్న ఈ కంటిని, అందులో ఉన్న రెటీనాని తయారు చేసినటువంటి మహాసృష్టికర్త పేరు అల్లాహ్. సోదరులారా, ఒక ఫోన్ యొక్క కెమెరాను చూస్తే మెగాపిక్సెల్ ఎంత ఉంటుందంటే దానిలో 50 నుంచి సుమారు 200 వరకు మెగాపిక్సెల్స్ ఉంటుంది. మరి మనిషి కళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆ మెగాపిక్సెల్స్ ఎంతో తెలుసా? 576 మెగాపిక్సెల్స్ ఉంటుంది సోదరులారా. సో మరి అటువంటి గొప్ప పనులు చేసిన మహాసృష్టికర్త దేవుడా లేక మనిషి, జంతువులు, రాళ్ళు రప్పలను దేవుడా? జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా. కారణం ఏంటంటే వారు దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించడం లేదు, ఎలా గ్రహించాలో అలా గ్రహించడం లేదు, ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోవడం ప్రయత్నం లేదు. కాబట్టి సోదరులారా, ముక్కలైన ఈ మానవ సమాజాన్ని సమైక్యపరిచే ఏకైక సాధనం ఏంటంటే మనమంతా ఒక్కడే, మనందరి దేవుడు ఒక్కడే, మానవ నిర్మాత ఒక్కడే, మనందరి సృష్టికర్త ఒక్కడే. మన సర్వ మానవులను పుట్టించిన ఆ నిజ ఆరాధ్య దైవాన్ని గుర్తించి ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించిన నాడే మనం అందరం కూడా ఆ సర్వలోకాల సృష్టికర్త దాసులు అని సామూహికంగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన ఎప్పుడైతే కలుగుతుందో ఆ రోజున ఈ ప్రపంచం అంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది సోదరులారా. అయితే సోదరులారా, దైవాన్ని ఎలా గుర్తించాలి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అనే విషయం గురించి ఇన్షాల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కుల్ హువల్లాహు అహద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. కుల్ హువల్లాహు అహద్, ఆయన అల్లాహ్ అద్వితీయుడు. లం యలిద్ వలం యూలద్, ఆయనకు పుట్టుక లేదు, అంటే ఆయన పుట్టించేవాడే కానీ ఆయన పుట్టేవాడు కాదు. అలాగే ఆయనకి చావు లేదు, మరణం లేదు. ఆయనకి చావు లేదు అంటే ఆయన మరణాన్ని కలిగించేవాడే కానీ ఆయన ఎన్నటికీ మరణం లేనివాడు. అలాగే ఆయనకు నాశనం లేనివాడు, అంతం లేనివాడు. 55వ సూర 26వ వాక్యంలో, అలాగే 2వ సూర 255 వాక్యంలో ఆయన సజీవుడు, ఎన్నడూ మరణించినవాడు, ఆయనకి నాశనం లేదు అంటే ఆయన అంతం చేసేవాడు కానీ ఎన్నటికీ అంతం లేనివాడు సోదరులారా.
ఆయన సంతానం అవసరం లేనివాడు. లం యలిద్ వలం యూలద్, సంతానం లేదు, ఆయన ఎవరి సంతానము కూడా కాదు. ఆయనకి ఎలాంటి అవసరాలు లేనివాడు కాబట్టి తనకు సంతానం అవసరం లేదు. కాబట్టి సంతానాన్ని ఆయన ఇచ్చేవాడే కానీ ఆయనకి సంతానం అవసరం లేనివాడు. అలాగే సోదరులారా, అవసరాలు కోరికలు తీర్చేవాడే కానీ ఆయన ఎలాంటి అవసరాలు కోరికలు కలవాడు కాదు. అలాగే ఆయన నిరపేక్షపరుడు, ఏ అవసరం లేనివాడు. అలాగే 51వ సూర 57వ వాక్యంలో ఆయన తినిపించేవాడు కానీ ఆయన తినేవాడు కాదు. అలాగే 42వ సూర 11వ వాక్యంలో ఈ సృష్టిలో ఆయన పోలిన రూపం ఏదీ లేదు. లైస కమిస్లిహి షై, ఆయన పోలిన రూపం ఏదీ లేదు. ఆయన కంటికి కనిపించడు, ఏ చూపులు కూడా ఆయన అందుకోలేవు, కానీ ఆయన అన్ని చూపులను అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడు. అలాగే ఆయన మానవ అవతారం ధరించడు. ఆయనకి భార్య లేకుండా కొడుకు ఎలా పుడతాడు? ఆయనకు ఒక జీవిత సహచరంటూ లేనప్పుడు ఆయనకి కొడుకు ఎలా ఉంటాడు? సంతానంగా చేసుకోవడం అల్లా ఔన్నత్యానికి తగిన పని కాదు. 57వ సూర 3వ వాక్యంలో హువల్ అవ్వల్ వల్ ఆఖిరు, ఆయనే మొదటివాడు, ఆయనే చివరివాడు, ఆయనే బాహ్యము, ఆయనే గూఢము. సోదరులారా, ఈ సర్వసృష్టి సకల జీవరాశులు సృష్టించకముందు ఆయన ఉన్నాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ సర్వసృష్టి నశించాక కూడా ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. శాశ్వతుడు, అనంతుడు, ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా సుబ్హానహు వ తఆలా. ఆయనకు తెలియకుండా ఒక చెట్టు ఆకు కూడా రాలదు. అలాగే అమావాస్య రోజు అర్ధరాత్రి నల్లటి చీకట్లో నల్లటి కొండ మీద నల్లటి చీమ కదిలిన దాని శబ్దాన్ని కూడా గ్రహించేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అలాగే సోదరులారా, అగోచర జ్ఞానం అల్లా వద్ద మాత్రమే ఉంది. అగోచరపు తాళపు చెవులు కూడా కేవలం అల్లా వద్ద మాత్రం ఉన్నాయి. ఆయనకు సముద్ర గర్భంలో ఉన్న పూర్తి జీవరాశుల గురించి, భూగర్భంలో ఉన్న సమస్త జీవరాశుల గురించి ఆయనకు తెలుసు. సోదరులారా, ఈ సృష్టిలో అందరికంటే గొప్పవాడు అల్లా సుబ్హానహు వ తఆలా, మా వహువల్ అలీయుల్ అజీమ్. కాబట్టి ఈ భూమి ఆకాశాలను అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు కేవలం అల్లా ఒక్కడు మాత్రమే. అల్ హై, ఆయన సజీవుడు, ఆది నుంచి అప్పటి నుంచి ఉన్నవాడు, ఎన్నటికీ జీవించి ఉన్నవాడు. అంతేగాని 100 సంవత్సరాలు 70-80 సంవత్సరాల నుండి ఆయన వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చే అతను కాదు. ఆయన మనిషి కాదు, ఆయన సర్వలోకాల సృష్టికర్త. లాతా కుజ్హు, ఆయనకు నిద్ర రాదు, కునుకు రాదు. ఈ విశ్వంలో ఉన్న సకల జీవరాశులకు నిద్ర అవసరం కానీ అన్నింటికీ ఆయన నిద్ర ఇచ్చేవాడు కానీ ఆయన నిద్రపోయేవాడు కాదు. సోదరులారా, ఆయన రజాక్, ఆయన ఆహారాన్ని అందరికి ఇచ్చేవాడు కానీ ఆయన ఎవరి దగ్గర ఆహారం తీసుకొని తినేవాడు కాదు. అల్ ఖయ్యూమ్, ఈ విశ్వ వ్యవస్థనంతటిని ఆయన పట్టి ఉంచేవాడు. అందరూ ఆయన ఆధ్వర్యంలో ఉండేవారే. అందుకే ఈ విశ్వంలో ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు మరొకడు లేడు. లహుమాఫిస్ సమావాతి, ఈ భూమి ఆకాశంలో ఉన్నవన్నీ ఆయనవే. ఈ విశ్వ వ్యవస్థ, ఈ సృష్టి వ్యవస్థ అంతా కూడా అల్లాదే. ఆయన ఇందులో లేడు. అంతేగాని ఈ విశ్వ వ్యవస్థ అల్లా కాదు. అంటే ఈ సృష్టి మొత్తం అల్లాదే, కానీ ఈ సృష్టి అల్లా కాదు. ఈ విశ్వమందు ఉన్నవన్నీ కూడాను అల్లా సృష్టించినవే. ఈ భూమి ఆకాశాలన్నీ కూడాను ఆయన ఆజ్ఞలకు లోబడి ఉన్నాయి. ఆయన అనుమతి లేనిది ఎవ్వరూ కూడా ఒక్క అడుగు కూడా వేయలేరు. సోదరులారా, ఆయన ఆజ్ఞ లేకుండా ఒక చెట్టు ఆకు కూడా రాలదు. ఆయనకు మన తల మీద ఉన్న వెంట్రుకలన్నీ ఆయనకు తెలుసు. మన చర్మం మీద ఉన్న స్వేద రంధ్రాలన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తల్లిదండ్రుల అవసరం లేనివాడు. కాబట్టి సోదరులారా, అగోచరపు తాళపు చెవులు అల్లా వద్ద మాత్రమే ఉన్నాయి. అగోచర జ్ఞానం కూడా అల్లా వద్ద మాత్రమే ఉంది. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల ముందు నుంచి ఉన్నవాడు. ఆయన ఎలాంటి సంరక్షకుడు అవసరం లేనివాడు. అందరినీ సంరక్షించేవాడు ఆయనే. కాబట్టి సోదరులారా, అల్లాహ్ అంటే ఒక బాబా కాదు, దర్గా కాదు, జెండా కాదు. ఆయన మనిషి కాదు, ఆయన సర్వలోకాల సృష్టికర్త. 43వ సూర 84వ వాక్యంలో ఆకాశాలలోనూ భూమిలోనూ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ఒక్కడే దేవుడు అని ఖురాన్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. సోదరులారా, ఆ అల్లాహ్ యొక్క గొప్పతనం తెలియాలంటే 18వ సూర 109వ వాక్యంలో అల్లాహ్ యొక్క గొప్పతనం గురించి లిఖించాలంటే, ఆయన గురించి మాటలు వ్రాయడం ప్రారంభిస్తే
ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కలాలుగా చెక్కేసి ప్రపంచంలో ఉన్న సముద్రంలోని నీటినంతటిని సిరాగా మార్చేసి ఆయన యొక్క గొప్పతనం సంబంధించి మాటలు వ్రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ అరిగిపోతాయి. ప్రపంచంలో ఉన్న సముద్రంలో నీరంతా ఇంకిపోతుంది తప్ప ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా యొక్క గొప్పతనం అనేది తరగనిది సోదరులారా. కాబట్టి సోదరులారా, స్తుతి స్తోత్రాలకు స్వతహాగా అర్హుడు అల్లా సుబ్హానహు తఆలా. కాబట్టి అంతటి మహోన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ ఏకైక మహా సృష్టికర్తను వదిలేసి కేవలం సృష్టి రాశుల్ని దేవుడుగా భావిస్తున్నాడు ఈ మానవుడు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అఫమై ఎకులు కమలా ఎకులు కఫల తజక్కరూన్. సృష్టించేవాడు అసలు ఏమీ సృష్టించినవాడు ఇద్దరూ సమానులేనా, మీరు కొంచెమైనా బుద్ధిని ఉపయోగించరా అని అంటున్నాడు ఖురాన్లో డైరెక్ట్గా అల్లా సుబ్హానహు తఆలా. కాబట్టి సోదరులారా, నిజంగా దేవుడు ఎవరు, దేవుని యొక్క లక్షణాలు ఏంటి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అని ఏనాడైనా మనం ఆలోచించామా? కాబట్టి సోదరులారా, ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళాలంటే పవిత్ర వచనం చదవనది ఎట్టి పరిస్థితుల్లో స్వర్గానికి వెళ్ళలేడని ఖురాన్ గ్రంథంలో అల్లా అంటున్నాడు. ఒక సూది బెజ్జంలో ఒంటెను దోచడం ఎంత అసంభవమో అదేవిధంగా ఒక వ్యక్తి పవిత్ర వచనం కలిమ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, ఈ పవిత్ర వచనం కలిమ చదవని వ్యక్తి స్వర్గ ప్రవేశం కూడా లభించడం అంతే అసంభవమని అల్లా సుబ్హానహు తఆలా సెలవిచ్చాడంటే సోదరులారా. కాబట్టి సోదరులారా, ఆ సృష్టికర్త యొక్క లక్షణాలను గుర్తించవలసిన విధంగా గుర్తించండి. సోదరులారా, చివరిగా నా ప్రసంగాన్ని ముగించబోయే ముందు నేను ఈరోజు చెప్పినటువంటి ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, అంటే ఆ మహా సృష్టికర్త యొక్క లక్షణాలను తెలియజేస్తూ, ఆ నిజ దైవం, ఆ నిజ సృష్టికర్త యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన సమస్త మానవులకు సృష్టికర్త, యజమాని, ప్రభువు ఒకే ఒక్కడు. ఆయన పుట్టించేవాడు కానీ ఆయన పుట్టడు. ఆయన మరణాన్ని ఇచ్చేవాడు కానీ ఆయన మరణించడు. ఆయన నాశనం చేసేవాడు కానీ ఆయన నాశనం అయ్యేవాడు కాదు సోదరులారా. ఆయన ఆకలి తీర్చేవాడు కానీ ఆయన తినేవాడు కాదు. ఆయన నిద్రనిచ్చేవాడు కానీ ఆయనకు నిద్ర అవసరం లేనివాడు. ఆయన కంటికి కనిపించడు, కానీ ఆయన చూపులు ఈ సృష్టిని అంతటిని కూడా పరివేష్టించి ఉన్నాయి. ఆయనకి తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు అవసరం లేనివాడు. ఈ సృష్టిలో ఆయన్ను పోలింది ఏదీ లేదు. ఆయనకి సంతానం లేదు, ఆయన ఎవరి సంతానము కాదు. ఆయనే మొదటివాడు, ఆయనే చివరివాడు. ఆయనతో సరిసమానం ఎవడూ కూడా ఈ సృష్టిలో లేడు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ అల్లాహ్కి దువా చేస్తున్నాను. ఓ అల్లా, నీ యొక్క ఏకత్వాన్ని, నీ యొక్క ఉనికిని గురించి ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా అర్థమయ్యేలా చేసి వారందరినీ తౌహీద్ని, ఏకత్వాన్ని అర్థం చేసుకొని నీ యొక్క ధర్మం ప్రకారం జీవించే భాగ్యం వారందరికీ కలిగించాలని, మరియు మా అందరికీ కూడా చెప్పే భాగ్యం కంటే ఆచరించే భాగ్యాన్ని ఎక్కువగా ప్రసాదించి నీ యొక్క ప్రత్యేక కరుణ కటాక్షాలను మా అందరిపై కురిపించి మా కుడి చేతి కరుణ పత్రాన్ని అందించి పులి సిరాతుల వంతుని అవలీలుగా దాటించే భాగ్యాన్ని ప్రసాదించి వల్ల నిన్ను అత్యధికంగా ఆరాధించే పుణ్యాత్ముల జాబితాలో మమ్మల్ని చేర్చి మాకు మరణవాసన్నమైనప్పుడు మా నోటితో నీ యొక్క పవిత్ర వచనం కలిమా వచనాన్ని పఠించి మాకు మేలైన ముగింపును ప్రసాదించు. ఆమీన్. వాకిర్ దావాని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.